మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ ఎంత కెపాసిటీ ఉంటుందో అనే దాన్ని బట్టి ఉంటుంది. ఛార్జింగ్కు ఎంత విద్యుత్ ఖర్చు అవుతుందో తెలుసుకోవాలంటే మీరు ఫోన్ను ఎంత తరచుగా ఎంతసేపు ఛార్జ్ చేస్తున్నారో గుర్తుంచుకోవాలి. సగటున ప్రతి ఒక్కరూ తమ ఫోన్కు రోజుకు 3 గంటలు ఛార్జ్ చేస్తారు. ఫాస్ట్ ఛార్జర్ నుంచి ఛార్జింగ్ పెట్టేవారు తక్కువ సమయంలో అంతే విద్యుత్తును వినియోగిస్తారు. ఇంతసేపు ఫోన్ ఛార్జింగ్ పెట్టడం వల్ల 0.15 kWh విద్యుత్ ఖర్చు అవుతుంది. అంతేకాకుండా అధిక mAh బ్యాటరీ ఉన్న ఫోన్ ఎక్కువ పవర్ను వినియోగిస్తుంది. ఇది 0.115 kWh వరకు ఉంటుంది. ఉదాహరణకు ఐఫోన్ అడాప్టర్ 5 volts మీరు దాన్ని గంటకు ఛార్జ్ చేస్తే అది 0.005 కిలోవాట్స్ విద్యుత్ను వినియోగిస్తుంది. అదే 3 గంటల పాటు ఉపయోగించడం వల్ల 0.015 కిలోవాట్స్ విద్యుత్ ఖర్చు అవుతుంది. యూనిట్ల వారీగా ఏడాదికి 5 యూనిట్ల విద్యుత్ వినియోగం అవుతుంది. అంటే ఏడాదిలో కేవలం ఫోన్ ఛార్జింగ్ కోసం 5 యూనిట్ల విద్యుత్ మాత్రమే ఖర్చు అవుతుంది. బ్యాటరీలు ఎంత శక్తివంతంగా ఉంటే అంత ఎక్కువసేపు ఫోన్ ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. 3000 నుండి 5000 మెగావాట్స్ బ్యాటరీ ఉన్న ఫోన్ అయితే సంవత్సరానికి 4 నుండి 6 యూనిట్ల విద్యుత్ మాత్రమే వినియోగిస్తుంది. మీ రాష్ట్రంలోని యూనిట్ విద్యుత్ రేటు నుండి ఒక సంవత్సరంలో ఫోన్ ఛార్జీలు ఎంత ఖర్చు అవుతాయని అంచనా వేయొచ్చు. ఉదాహరణకు ఒక యూనిట్ విద్యుత్ 8 రూపాయలు వసూలు చేస్తే మీరు మీ ఫోన్ను ఛార్జ్ చేయడానికి సంవత్సరానికి 40 రూపాయలు ఖర్చు చేస్తారు. నెల మొత్తం లెక్కిస్తే ఈ ఖర్చు దాదాపు 3.5